హలో నేను సిఎస్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదిరింది. ఆ పొత్తుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన మరో 2 రోజుల్లో రాబోతుంది. అయితే బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయబోతోంది, జనసేన ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది అనే దాని మీద మాత్రం చర్చ జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో బీజేపీ జనసేనతో పొత్తుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఢిల్లీ బయలుదేరుతున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా. మార్చి 2వ తారీఖున జేపీ నడ్డా తోటి కలిసి పొత్తు ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ నుంచి అధికారికంగా అందుతున్నటువంటి సమాచారం. మార్చి 2న అధికారిక ప్రకటన ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 3 పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నాయి. ఏపీలో బీజేపీకి 9 అసెంబ్లీ 5 లోక్సభ స్థానాలు ఇచ్చేలాగా టెంటేటివ్గా ఆ పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని చెప్పి తెలుస్తుంది. ఢిల్లీ వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయంగా అందరూ అనుకున్నటువంటి విధంగా 8 లోక్సభ లేదంటే 30 అసెంబ్లీ ఇలాంటివి ఏమీ లేవు. కేవలం 9 అసెంబ్లీ అలాగే 5 లోక్సభ స్థానాలు ఇచ్చేలాగా టెంటేటివ్గా ఒక ఒప్పందం కుదిరింది. బట్ తెలుగుదేశం పార్టీ 4 లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి అడుగుతుంది. ప్లస్ బీజేపీ మాత్రం 5 కావాలని అడుగుతుంది, 9 అసెంబ్లీ కావాలని అడుగుతుంది. 1 సీటు అటో ఇటో ఖచ్చితంగా ఈ షేరింగ్ కుదిరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన బీజేపీకి కలిపి మొత్తం 33 అసెంబ్లీ స్థానాలు 8 లోక్సభ స్థానాలు ఇచ్చేలాగా ఒప్పందం కుదిరిందని చెప్పి ఇప్పుడు విశ్వసనీయంగా తెలుస్తుంది. వాటిలో ఏమేమి ఉన్నాయి అని చెప్పి మనం కనుక తీసుకుంటే రాజమండ్రి, నర్సాపురం, అరకు, తిరుపతి, రాజంపేట లోక్సభ స్థానాలు. ఈ లోక్సభ స్థానాల్లో బీజేపీకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. రాజమండ్రి ఇక్కడ పురంధరేశ్వరి పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. నర్సాపురం బీజేపీ తరఫు నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. అందుకే తాడేపల్లి గూడెం సభ వేదికగా చేసుకొని ఆయన రఘురామకృష్ణరాజు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా నర్సాపురం నుంచి పోటీ చేస్తాను, ఆయనే స్వయంగా ఒక పెద్ద సభ పెట్టి అనౌన్స్మెంట్ కూడా చేస్తానని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది, జెండా సభ వేదికగా చేసుకొని. ఆ తర్వాత అరకు నుంచి అక్కడ ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. సో అక్కడ కూడా అరకు నుంచి బీజేపీ క్యాండిడేట్ ఉండేటువంటి అవకాశం ఉంది. తిరుపతి ఆల్రెడీ తిరుపతిలో బై ఎలక్షన్లో అక్కడ రత్నప్రభ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆమెకే తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. బీజేపీకి తిరుపతి లోక్సభ స్థానం కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో రాజంపేట ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది బీజేపీ తరఫు నుంచి అని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ 5 లోక్సభ స్థానాల నుంచి బీజేపీ తమ అభ్యర్థుల్ని నిలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ మేరకు ఒక టెంటేటివ్గా పొత్తు కుదిరిందని కూడా తెలుస్తుంది. ఇక లోక్సభ స్థానాలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ స్థానాలను కనుక తీసుకుంటే విశాఖ నార్త్ బీజేపీకి ఇస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. అలాగే తాడేపల్లిగూడెం, కాయకలూరు, తిరుపతి, అనంతపురం, జమ్మలమడుగు, ధర్మవరం, పుట్టపర్తి ఇవి అసెంబ్లీ స్థానాలు. ఈ 9 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇవి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటివి. జనసేనకి ఆల్రెడీ జనసేన కొన్ని స్థానాలను కూడా ప్రకటించింది. సో జనసేన ఏ స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందంటే నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, తెనాలి, పాలకొండ, గాజువాక ఆల్రెడీ ఈ 5 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. మిగిలినటువంటి స్థానాలు పాలకొండ నుంచి జనసేన పోటీ చేస్తుంది, గాజువాక నుంచి భీమిలి లేదా పెందుర్తి. సో భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. బహుశా ఇక్కడ జనసేనకు ఉండకపోవచ్చు, అందుకే పెందుర్తి నుంచి చేసేటువంటి అవకాశం ఉంది. ఎలమంచిలి, తర్వాత పిఠాపురం ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక రాజోలు, అమలాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమవరం, నర్సాపురం, నిడదవోలు, పోలవరం, విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, దర్శి లేదా గిద్దలూరు. ఈ రెండింటిలో ఒకటి దర్శి తీసుకునేటువంటి అవకాశం ఉంది జనసేన. గిద్దలూరు నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అనంతపురం లేదా పుట్టపర్తి. సో ఇక్కడ ఒకటి బీజేపీకి అనంతపురం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పుట్టపర్తి నుంచి జనసేన పోటీ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మదనపల్లి, బద్వేలు లేదా రైల్వే కోడూరు. సో ఇక్కడ రైల్వే కోడూరు నుంచి పోటీ చేస్తారా, బద్వేలు నుంచి పోటీ చేస్తారా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఒకవేళ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అలాగే జనసేన పోటీ చేస్తే గెలుపు ఓటములు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందని చూస్తే విశాఖపట్నం తీసుకుంటే కనుక ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని తీసుకుంటే భీమవరం, భీమిలి
టీడీపీ జనసేన కూటమి, విశాఖ తూర్పు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఈ కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఈ కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఏది తీసుకున్నా కానీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నం లోక్సభతో పాటు, అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా. ఇక అరకు వచ్చేసి బీజేపీ తీసుకోబోతున్న లోక్సభ స్థానాన్ని, దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలను కనుక తీసుకుంటే పాలకొండలో కీన్ కంటెస్ట్ ఉంది, కురుపాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్వతీపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అరకులోయలో కీన్ కంటెస్ట్ ఉంది, పాడేరులో కీన్ కంటెస్ట్, రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ బీజేపీ కనుక తీసుకుంటే కనుక గట్టి పోటీని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ముర్ము లాంటి ఎస్టీని రాష్ట్రపతిని చేసినటువంటి ఒక క్రెడిట్ బీజేపీకి ఉంది కాబట్టి దాంతో అరకు నుంచి అక్కడ బీజేపీ గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పి అరకు నుంచి బీజేపీకి ఇవ్వడం జరిగింది. బీజేపీ అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిని లోక్సభకు నిలబెట్టబోతుంది. నిలబెడితే కనుక డెఫినెట్గా ఇక్కడ టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం. ఇప్పటికైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉంది. ఇక రాజమండ్రి తీసుకుంటే రాజమండ్రిలో ఖచ్చితంగా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. రాజమండ్రి కనుక లోక్సభ బీజేపీ తీసుకుని అక్కడ పోటీ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రాజమండ్రి బీజేపీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది లోక్సభ. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాల్లో కూడా కూటమికి అనుకూలమైన పరిస్థితులు కాబట్టి డ్యామ్ షూర్గా రాజమండ్రిలో బీజేపీ లోక్సభ స్థానాన్ని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కూడా గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఏ పార్టీ పోటీ చేసినప్పటికి కూడా తెలుగుదేశమా, జనసేన లేదా బీజేపీ ఏ పార్టీ ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినప్పటికి కూడా గెలిచే అవకాశం ఉంది. లోక్సభ మాత్రం బీజేపీ పోటీ చేస్తే బీజేపీ డ్యామ్ షూర్గా అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక రాజంపేట నుంచి బీజేపీ తీసుకోబోతుంది. ఇక్కడ బీజేపీ తరఫు నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసిన అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అక్కడ లోక్సభ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది సర్వే ప్రకారం, పైన చేసినటువంటి లేటెస్ట్ సర్వే ప్రకారం. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పీలేరు మినహా మిగిలినటువంటి చోట్ల పీలేరు, తమ్మలపల్లి ఈ రెండు చోట్ల మినహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. సో రాజంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. కాబట్టి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి తరఫు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినప్పటికీ ఎదురీత ఇదేటువంటి అవకాశం ఉందని చెప్పి పైన సమస్య చెబుతుంది. అయితే ఇక్కడ ఓటింగ్ షేర్ వచ్చేటప్పటికి మనం చూస్తే కనుక 44% ఉంది కూటమికి, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన. బట్ బీజేపీ కలిస్తే 1% యాడ్ అయ్యేటుండ, అంటే 45%. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 5% ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ శాతం కనుక పెంచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తగ్గేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే అనూహ్యమైనటువంటి మార్పులు జరిగితే డెఫినెట్గా బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇంకా తిరుపతి ఆల్రెడీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎక్కువగా 2 చోట్ల మినహా, తిరుపతి, కాళహస్తి మినహా మిగిలిన చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఇక్కడ తిరుపతి నుంచి రత్నప్రభ చేసే అవకాశం ఉంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో జనసేన, బీజేపీ రెండు కలిసి వెళ్ళి డిపాజిట్లు కోల్పోవడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఏ విధంగా దొంగ ఓట్లతోటి మ్యానిపులేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇటీవల బయటకు వచ్చింది. అక్కడ కలెక్టర్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి దొంగ ఓట్లు లేకుండా కనుక చూసుకుంటే కూటమి తరఫు నుంచి రత్నప్రభ పోటీ చేస్తే కనుక ఇక్కడ పర్సంటేజ్ తీసుకుని 44 కూటమికి ఉంది. బీజేపీకి వచ్చేసి 1%, ఇది కలిస్తే 45 అవుతుంది. కాంగ్రెస్కు 4% ఉంది. కాంగ్రెస్ కూడా బలంగా ఉంది కాబట్టి ఈ ఓట్ షేర్ నుంచి 49 నుంచి ఖచ్చితంగా ఒక 4% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చీల్చుకునేటువంటి అవకాశం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తిరుపతి నుంచి కూడా బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఉంది. రాబోయేటువంటి రోజులు ఈ మార్పులు చోటు చేసుకుంటే కనుక తిరుపతి నుంచి పోటీ చేయబోయేటువంటి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గెలిచేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో ఇది బీజేపీ ఏ లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది, ఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతుంది అనేది నేను విశ్లేషణ చేసి పైనీర్ సంస్థ లేటెస్ట్గా ఇచ్చినటువంటి సర్వే ప్రకారం గెలుపు ఓటములు ఎలా ఉన్నాయి కూడా మీకు విశ్లేషణ చేసి చూపించాను. ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 5 లోక్సభ 9 అసెంబ్లీ స్థానాలతోటి బీజేపీ తోటి పొత్తు కన్ఫర్మ్ కాబోతుంది. పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది. సీట్ల షేరింగ్ కూడా 5 లోక్సభ 9 అసెంబ్లీ స్థానాలతోటి కన్ఫర్మ్ కాబోతుందని చెప్పి తెలుస్తుంది. బహుశా 1 అర అటు ఇటు మారచ్చు సీట్ల షేరింగ్ విషయంలో. బట్ పొత్తు అయితే కన్ఫర్మ్. మార్చి 2వ తారీఖున ఢిల్లీ వెళ్ళబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకవేళ 2 మిస్ అయితే కనుక 5వ తారీఖు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ రోజున అఫీషియల్ ప్రకటన రాబోతుందని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. సో పొత్తు కుదిరింది కాబట్టి